శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవాన్ విరచిత శ్రీదేవి భాగవతం చదువుతున్నాం. తెలుగులోకి ఆచార్య బేతవాల్ రామబ్రహ్మం గారు తెలుగు చేశారు. 2వ స్కంధంలో ఉన్నాం. సౌనకాది మహర్షులకు సూత మహాముని నైమిసారణ్యంలో దేవి భాగవత గాథను వినిపిస్తూ కురు పాండవుల జననము, పాండవుల మహాప్రస్థానం కూడా వివరించారు. తర్వాత పరీక్షిత్తు వృత్తాంతం చెప్తున్నారు. పాండవులు ద్రౌపదితో సహా 6 హిమాలయాలకు ప్రయాణమై అక్కడ తనువు చాలించారు. పరీక్షిత్తును ప్రభువం చేశారు. పరీక్షిత్తు జాగరూకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకరోజు ఆయన మృగయ వినోదం వేట కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బతిని పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుడిని చూశాడు. మంచి నీళ్లు అడిగాడు. ఆశ్రమం అది. మునీంద్రుడు ఉలకలేదు, పలకలేదు. ధ్యాన సమాధిలో ఉన్నాడు ఆ మునీశ్వరుడు. పరీక్షిత్తుకు అసలే అలసిపోయినాడు, నోరెండిపోయింది, దాహం వేస్తోంది, కోపం వచ్చింది. వెంటనే పక్కనే చచ్చిపడిన ఒక సర్పాన్ని, ఆ ధనస్సు పట్టుకుని ఉన్నాడు కదా, ఆ ధనస్సు అగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. ఆయన మునీంద్రుడిలో చలనం లేదు, ధ్యానంలో ఉన్నాడు. ఇంకా పరీక్షణ్ మహారాజు చేసేదేమీ లేక వెనక్కి తిరిగి హస్తినాపురానికి వచ్చేసాడు. ఇక్కడ కొంతమంది పిల్లలు ముని బాలకులు ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుడిని చూశారు. పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నవించారు. అతడు మహాతపస్వి. చాలా కోపంతో కమండల ఉదకం చేతిలో పోసుకొని శపించాడు. ఏమని? నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రాత్రి సప్తరాత్రేణ తక్షకుడు కాటువేయుగాక అని. ఈ శాపవార్త మరో ముని బాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది. ఇది కూడా మహాభారతంలో, భాగవతంలో వివరంగా ఉంటుంది. శాపం తండ్రి చాలా మందలిస్తాడు కొడుకుని. ఎందుకు? రాజులు రజోధర్మం కలిగి ఉంటారు, వాళ్ళు చేసిన తప్పులను మనం క్షమించాలి, నువ్వు శాపం ఇవ్వడం తప్పు, ఆ రాజుకు చెప్పు, ఆ రాజు మరణిస్తాడని అని అంటే ఒక ముని బాలకుడి ద్వారా పరీక్షణ్ మహారాజుకు కబురు చేశారు. ఆ శాపం అనివార్యం. రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. పరీక్షణ్ మహారాజు ఉపాయం చెప్పండి అని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మణి మంత్రౌషధాల ప్రభావం అపారం, వాటికి సాధ్యం కానిది ఏమీ లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకొని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బ్రతికించుకున్నాడు అని వెనకడికి ఒక కథ విన్నాము. అంతేత రేపు ఏం జరుగుతుంది అన్న చెప్పలేం. చనిపోతారు అనుకున్న వాళ్ళు బతకచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. సర్వసంగ పరిత్యాగులన్న యతీశ్వర్లే భిక్ష కోసం ఇల్లులో తిరుగుతున్నారు. ఏ ప్రయత్నమో లేకుండా కూర్చోవడం అకర్మ, అది మంచిది కాదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోటిలో వేసుకునే పాటి ప్రయత్నం అన్నా చేయాలి కదా. ఎవరైనా మన కోసం తిని పెడతారా? లేక పదార్థం తనంతట తన పొట్టలోకి వస్తుందా? రాదు కదా. అందుకని కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయాల్సిందే. అప్పటికి సిద్ధించకపోతే
దైవం అనుకూలించలేదు అని మనస్సును ఊరడించుకోవాలి. ఇది ఈనాటి వాళ్ళందరికీ కూడా ఒక సందేశం. ప్రయత్న సోద్యమే కార్యో యదా సిద్ధిన్నయాతి తదా దైవం స్థితం చేతి చిత్తమాలంబయేత్ బుధః. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు కష్టం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ కష్టం నుంచి బయటపడకపోతే పరమాత్మ ఇంతవరకే మనకిచ్చారు అనుకుని మనస్సుకి సమాధాన పరచుకోవాలి. అంటే ఈ ప్రసంగం విన్న మంత్రులు పరిషత్తుకు ఉపాయం అయితే చెప్పలేదు, కానీ అర్ధాయుర్దాయం ఇచ్చి భార్యను రక్షించుకున్న ముని ఎవరు, ఆ కథను వివరించమని అడిగారు. అప్పుడు రాజు ఆ కథను వివరించాడు. ప్రమద్వర రురువుల కథ అది. పులోమ భృగు మహర్షుల కొడుకు చవన మహర్షి. అతను శర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. అతడు ప్రతాపి అనే కన్యను పెళ్ళాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు, అంటే చవన మహర్షి యొక్క మనవడు. ఇతను గొప్ప తాపసి. ఇది ఇలా ఉండగా స్థూలకేశుడు అనే మరో మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసు వల్ల గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడు ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అనాథ శిశువుని పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. ప్రమద్వర అని నామకరణం చేశాడు. త్రిలోక సుందరి అన్నారు చూసిన వాళ్ళంతా. ప్రమద్వర చాలా అందగత్త. ఈ రురుడు ఒక శుభముహూర్తాన ఆ అమ్మాయిని చూశాడు. చూసి మనస్సు పోగొట్టుకున్నాడు, కామార్తుడయ్యాడు. రురుడికి మనస్సులో లేదు. కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించాడు. ఏంట్రా అబ్బాయి, ఏంటి కథ అని కదిపాడు. రురుడు విషయం చెప్పాడు. నేను ఈ స్థూలకేశుడి కుమార్తె ప్రమద్వరని చూశాను, ఆమెను వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను అని. ప్రమద్వరను చేపడతాను అన్నాడు రురుడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళాడు. సుముఖుడిని చేసుకుని ప్రమద్వరను కోడలుగా అభ్యర్థించాడు. అతను సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం, ఈ లోపల సంబారాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటి కోసం ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆశ్రమంలో ఒంటరిగా ఆడుకుంటున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కింది. అది కాటు వేసింది. దాంతో ప్రమద్వర అక్కడికక్కడ మరణించింది. ఆశ్రమం గొల్లమంది. వివాహం అనుకున్నారు, వివాహం కోసం సంబారాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ లోపల అమ్మాయి మరణించింది. మునులు, ముని పత్నులు, ముని పుత్రులు, ముని కన్యలు అందరూ విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్న తండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ అలాంటిది కదా, పెంచిన ప్రేమ మరీ బాధిస్తుంది. రురుడు బోర్న విలపిస్తూ పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. నేలపై పడున్న ప్రమద్వరం చూశాడు. ముఖంలో కళ తగ్గలేదు. ఆ అమ్మాయికి బతికే ఉంది అనుకున్నాడు. మునులను, స్థూలకేశుడిని మార్చి మార్చి చూశాడు. ఆశ్రమం యువతలకు వచ్చేశాడు. రురుడు ఒంటరిగా కూర్చుని దారుణంగా విలపిస్తున్నాడు. రూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు పాడు దైవం అని దైవాన్ని నిందించడం ప్రారంభించాడు. ప్రమద్వర లేకుండా బతకలేను అనుకున్నాడు. ఒక్కసారైనా ప్రమద్వరను పలకరించలేదు, ఒక్కసారైనా స్పృశించలేదు, ఒక్కసారైనా కౌగలించలేదు. మందభాగ్యుణ్ణి, వివాహం చేసుకుందాం అనుకున్నాను, పాణిగ్రహణం కూడా చేయలేకపోయాను. ఈమెతో కలిసి లాజహోమం చెయ్యాలి అనుకున్నాను. నా ఆశలన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ చిచి ఎంత దారుణం. చద్దామంటే సావే రాదు, ఇంకా సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? నూతిలో దూకడమో, నిప్పుల్లో ఉరకడమో, ఇంత విషం తాగడమో, ఉరి పోసుకోవడమో, ఇదే నాకు మిగిలింది. ఆ ప్రాణం వల్ల ప్రమద్వర లేకుండా బతకలేను గాక బతకలేను. ఎంతసేపో విలపించాడు. ఏడ్చేడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏం చేస్తాను? ఆత్మహత్య మహాపాతకం కాదా? నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతుంటుందా? పాపిష్టి దేవుడు ఒక్కడు సంతోషించవచ్చు కాక పరలోకంలో నా ప్రియురాలకి ఏదైనా మేలు జరుగుతుందా? జరుగుతుందంటే మరణిస్తాను, జరగకపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతకుడి ప్రియురాలుగా పరలోకానికి దూరం అవుతుంది.
అందుకోసం ఆవిడ కోసం నేను మరణించకూడదు, బతికి ఉండి ఏమైనా చేయాలి. అలా నిశ్చయానికి వచ్చాడు రురుడు. రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. దైవాన్ని అర్చించడానికి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేస్తుంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు జపాలు తపాలు ఏవైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుణ్ణి ఏ పూటైనా ఉపాసించి ఉంటే, నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు ఆ దేవదూత అంటున్నాడు, రురు నువ్వు సాహసం చేయకు, మరణించిన వ్యక్తి జీవించడమా, అది ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయం ఆడడానికి ఈ ప్రమద్వర మునికన్య కాదు, గంధర్వ అప్సరసల విశ్వావసువు మేనక కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో, వివాహం కాకుండానే చనిపోయింది, ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు అన్నాడు దేవదూత. ఆ రురుడు అన్నాడు, దేవదూత, మరొకతను నేను చస్తే వరించను, బతికితే ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి అని ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకోమని, అది దేవతలకు సమ్మతము అని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుష్లో సగం ధారపోస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకి పుత్రిక మరణ వార్త తెలిసి విశ్వావసువు తన గంధర్వ లోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయం అంతా చెప్పి, రురుడు తన ఆయుష్లో సగం ఇస్తానంటున్నాడు కనుక ఆ యువ తపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు, లేకపోతే ప్రమద్వరను బతికించవచ్చు అని సిఫారసు చేశాడు. ఇంతగా చెప్తున్నావు కనుక విశ్వావసుడు కూడా వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు, ప్రమద్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. అటు పైన ఒక శుభముహూర్తాన ఇద్దరికి వివాహమైంది. పరీక్షిత్తు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతం జీవింపజేసుకోవచ్చు, సరైన ఉపాయం ఉండాలి, అటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికి ఏమీ తోచలేదు, మౌనంగా ఉండిపోయారు. ఈ ఉత్తర తనయుడు పరీక్షిత్తు తన ప్రయత్నాలు తను చేసుకున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటి గది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మణి మంత్ర ఔషధ దారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపల, ఏనుగులు కాపల, భవనం చుట్టూ సైనికులు కాపల. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడి పచార్లు. రాజుగారికి అన్ని ఆ గదిలోనే, పరిపాలన అక్కడి నుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజు రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందొచ్చు కదా అని ఆశ కలిగింది. హస్తినాపురానికి బయలుదేరాడు. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటు వేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావిడి అని పలకరించాడు. కశ్యపుడు అన్నాడు, నేను రాజును కాపాడేందుకు వెడుతున్నాను అన్నాడు. తక్షకుడు అన్నాడు, తక్షకుడే కాదు, వాడిని మింగిన కాలనాగు కాటు వేసిన విషం విరిచేయగల మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడికి కొంచెం అనుమానం వచ్చింది. ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడు శాపం ఉన్నా నువ్వు కాటు వేసిన పరిస్థితులను నేను కాపాడుతాను అని కశ్యపుడు పంతానికి దిగాడు. తక్షకుడికి కశ్యపుడికి సంవాదం పెరిగింది. అయితే నీ మంత్రశక్తిని నేను పరీక్షిస్తాను అన్నాడు. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటేస్తాను చూడు అన్నాడు. అది వెంటనే చస్తుంది, బతికించు చూద్దాం అన్నాడు. అని తక్షకుడు ఒక మర్రి చెట్టును కాటేశాడు.
అంతటి మహావట వృక్షము రెప్ప పాటులో భగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు ఆ బూడిదంతా దగ్గరికి పోగు చేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకొని మంత్రించి చిలకరించాడు. అంత వేగంగాను ఆ మర్రి చెట్టు మళ్ళా లేచి నిలబడింది. మునుపటిలాగా కళకళలాడింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుడిని సామధాన ఉపాయాలతో లోబర్చుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. నువ్వెందుకు వెళ్తున్నావు రాజు దగ్గరికి? ధనం కోసమే కదా ఈ ప్రయాస అంతా. అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధనం కోసమే కదా రాజు దగ్గరికి వెళ్తున్నాను. సరే, ధర్మ సందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగిపోయి ఇంటికి వెళ్తే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి, పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోకపోయినా పోయాక ఎంత ధనం ఉండి ఏం లాభం? రఘు మహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌత్సుడికి దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు కర్ణుడు ఏమి నేర్పించారు? రక్షణీయం యశకామం దిగ్ధనం యశసా వినా సర్వస్వం రఘుణ పూర్వం దత్తం విప్రాయ కీర్తయే. అది కాక రాజుగారు విషాగ్నికి బలైపోతుంటే దక్షుడనై ఉండి కూడా చూస్తూ ఎలా ఊరుకోను? తప్పు కదా. ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనం అవుతుంది కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధన లోభానికి లొంగకూడదు, పరిస్థితిని కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు. ఇంతకీ అసలు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం అనిపించి దివ్య దృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమైంది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్న మరణం అది. ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దక్కుతుంది, దరిద్రం తీరుతుంది, అంతే. పుష్కలంగా తక్షకుడి దగ్గర ధనం తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరిషత్తు మణి మంత్ర ఔషధాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడు. అది తెలుసుకున్నాడు తక్షకుడు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్రశాపోపహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటు వేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను, దానికి ఏమి గాని అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరచుకొని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దాం అనుకుంటున్నాడా? మరణం అనివార్యమని విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులు ఉన్నారు కదా అని కొలుకుతున్నట్టున్నాడు. వెర్రివాడు. మృత్యువు రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవరితో వల్ల అవుతుంది? తన వంశంలో వీరాది వీరులు ఎందరో వెళ్ళిపోయారు. అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకొని ఏం చేస్తాడు? ఎంత మూర్ఖుడు అనుకున్నాడు తక్షకుడు. కానీ మనకి భాగవతంలో ఏం కనిపిస్తుందంటే, పరీక్షన్ మహారాజుకి ఈ శాపం సంగతి తెలియంగానే తన కుమారుడు జన్మేజయుడికి రాజ్యం పట్టాభిషేకం చేసేసి గంగా నది ఒడ్డున ప్రాయోపవేశం చేయడం కోసం సిద్ధంగా ఉన్నప్పుడు సుఖ మహర్షి వచ్చి అక్కడ భాగవత గాథలను తెలియజేస్తారు. 7 రోజుల పాటు భాగవత సప్తాహం అనంతరం తక్షకుడి కాటు వల్ల మరణిస్తాడు పరీక్షిత్తు. దేవి భాగవతంలో ఇలా ఉంది. ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకొని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చు కదా అనుకుంటున్నాడు తక్షకుడు. ధర్మ కార్యాలతో వ్యాధులు తగ్గుతాయి, ఆయుష్ పెరుగుతుంది అని పెద్దలు చెప్తారు కదా. అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతు అయ్యేది. ఇప్పుడు ఇంకా నరకమే కదా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఒక్కడైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం, విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను అని ఆలోచించాడు తక్షకుడు. తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతిలో పెట్టాడు. పరీక్షిత్ ఇంటికి పదండి అన్నాడు. తను చిన్న పురుగుగా మారి ఓ పండులో దూరు కూర్చున్నాడు. ద్వారంలో కాపులా వాళ్ళు అటకాయించారు. కురువంశంలో ఇటువంటిది ఎప్పుడూ లేదే. రాజును కాపాడడానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం, తాపసులం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి, అభిషేకాలు చేసి ఇష్ట ఫలాలు ఇచ్చి
రాజును బతికిస్తాం, లేదా రాజుకు మా రాకను తెలియపరచండి అన్నారు ఆ దొంగ సన్యాసులందరూ. పరీక్షన్ మహారాజుకు ఈ వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమిస్తబోతున్నాడు. ఆ తాపసులందరూ తెచ్చిన కందమూలాల ఫలాలను లోపలికి పంపించండి, వారి దర్శనం రేపు చేస్తానని చెప్పండి, నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షన్ మహారాజు. ఫలాలు లోపలికి వచ్చాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి తాను ఒకటి తీసుకుని ఒలిచాడు పరీక్షన్ మహారాజు. అందులోంచి అణువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజుల గడువు తీరిపోయింది. నాకింక సర్పభయం లేదు, విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయగాక అంటూ పరీక్షిత్ ఆ పురుగును మెడ మీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పం అయింది. రాజును చుట్టేసింది, కాటేసింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు పరీక్షిత్తు. అంగరక్షకులు, మహామంత్రులు కకావికలయ్యారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పు ముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుడిని చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగలబడిపోతోందని భావించారు. పరీక్షిత్తు కుమారుడు మరీ పసిబాలుడు. అందుకని పురోహితులే వేద మంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తర క్రియలు జరిపారు. దుర్మరణం పాలైన పరీక్షిత్తు దేహాన్ని గంధ, అగరు, తరు కాష్టాలతో గంగా తీరంలో అగ్నికి ఆహుతి చేశారు. అన్న వస్త్ర, గోసహస్ర దాన ధర్మాలు పుష్కలంగా జరిపించారు. రోజులు గడిచాయి. ఒక సుముహూర్తాన ఆ పసిబాలుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు. ఆ బాలుడి పేరు జనమేజయుడు. ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు. అతడు దినదిన ప్రవర్ధమానుడై 11 ప్రాయం వచ్చేసరికి కుల పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు. కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు. కర్ణ, అర్జునులంతటి వాడిగా తీర్చిదిద్దాడు. వేదాలు అభ్యసించాడు జనమేజయుడు. ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. సత్యవాదిగా, జితేంద్రుడిగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు. సువర్ణ వర్మాక్షుడు అనే కాశీ నరేశ్వరుడు వపుష్టమ అనే తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. ఇద్దరు సుభద్ర అర్జునుల్లాగా వన విహారాలు చేస్తూ యవ్వన సుఖాల అంచులు ముడుతున్నారు. శచీ దేవేంద్రుల్లాగా మహారాజభోగాలు అనుభవిస్తున్నారు. సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది అని సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ గాథని తెలియచేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.